హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో ఏంటో కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట. సో ఇప్పుడు నేనైతే ఊరు వెళ్ళడానికి చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతున్నా అనమాట. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగుండబోతుంది అనమాట. అసలు నేను ఒక 3-4 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ మా ఊరు వెళ్తున్నాను అనమాట. మా వాళ్ళందరినీ చూడటానికి. అప్రాక్సిమేట్లీ నేను వాళ్ళందరినీ చూసి 16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్స్ తర్వాత వాళ్ళందరినీ చూడటానికి వెళ్తున్నా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటి పిల్ల ఎంత ఇదిగా చెప్తుంది అనుకుంటారు, కానీ అందరికీ ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది అనమాట. సో ఫస్ట్ ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసి లేదులే కార్లో వెళ్దాము, మా కార్లో అని చెప్పిందనమాట. సో ఇంకా అందరం బయలుదేరి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ బాబు మా బాబు కలిసి ఆడుకోవడం కూడా చాలా స్పెషల్ కదా. మనం ఫ్రెండ్స్ కలిసి ఆడుకోవడం, దాని తర్వాత ఫ్రెండ్స్ పిల్లలు కూడా మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి ఆడుకోవడం కూడా స్పెషల్ కదా. ఇంకా బయట అయితే ఇంకా వాటర్కి స్నాక్స్కి ఆగిన దగ్గర చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. వెదర్ అది చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైం అనమాట. అటు వర్షం పడట్లేదు, ఇటు ఎండ రావట్లేదు. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది వెళ్తూ ఉంటే. ఫైనల్గా డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. చూశారు కదా, వరంగల్ వచ్చాము. ఒక 3-4 ఇయర్స్ తర్వాత వచ్చానన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఎందుకంటే అది మా హోమ్ టౌన్ కాబట్టి, 4 ఇయర్స్ తర్వాత వెళ్ళాను కాబట్టి. దానికి తోడు నేను 16 ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్స్ని కలవబోతున్నాను. నా 10th ఫ్రెండ్స్ని గెట్ టుగెదర్ చేసుకోబోతున్నాం అనమాట మేమందరం కూడా. ఇంకా అందుకోసమని వెళ్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి, తప్పకుండా చూడండి. ఇంక ఇక్కడ వీటన్నింటినీ చూస్తుంటే నేను అప్పుడున్నవి, నేను తిరిగినవి, ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తొస్తున్నాయి అన్నమాట. అంటే నేను బిఫోర్ మ్యారేజ్ వరంగల్లో మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. ఉన్నప్పుడు షాపింగ్కి కానీ, బయటికి వచ్చినప్పుడు కానీ, ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు కానీ ప్రతిదీ నాకు ఆ హనంకొండ చౌరస్తాతో ఉన్న బాండింగ్ అనేది చాలా మంచి బాండింగ్ ఉందన్నమాట. చిన్న వస్తువు కావాలన్నా నేను మా అత్త ఇద్దరం కలిసి చలో చౌరస్తా అనేవాళ్ళం. అలా ఉండేదన్నమాట. ఇప్పుడు చూడగానే ఈరోజు అక్కడికి వెళ్ళలేకపోయాను అన్న ఫీల్ కూడా ఉందన్నమాట. అంతకంటే ఎక్కువ ఫీలింగ్ ఫ్రెండ్స్ని కలుస్తున్నాను కదా, అది ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా అక్కడ నుంచి ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట. సో మా మామయ్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళ ఇంటికి వచ్చాక ట్విస్ట్ ఇచ్చారు. వాళ్ళందరూ లేకుండా గుడికి అయితే వెళ్ళారనమాట. ఇంకా మేము కూడా కాసేపు ఉండి మా పెద్దత్త దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా మామయ్య నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేశారనమాట. నేను డ్రాప్ చేస్తా, నేను వదిలిపెడతా అని చెప్పారు. ఇది నాకు ఇంకా స్పెషల్ మూమెంట్ అనమాట. ఇంకా తర్వాత ఫైనల్గా ఫ్రెండ్స్ని అయితే చూసేసాను అనమాట. చూస్తున్నారు కదా మా బ్యాచ్ని, కొంతమంది గ్యాంగ్ వచ్చారు. నేను వచ్చేసరికి వీళ్ళంతా నా కోసం వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళందరినీ. వాళ్ళు కొంచెం కెమెరా చూసి షైగా ఫీల్ అవుతున్నారనమాట. బాయ్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారో. మార్నింగ్ కూడా 4 o'clock వచ్చేసి ఇంకా అక్కడ అవన్నీ అరేంజ్మెంట్స్ చూస్తున్నారు. సో ఇక్కడ గర్ల్స్ కూడా ఇంకా పకోడీ కోసం అవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఫుల్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. చూసి సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు మన ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్.